నమస్తే, మా పేరు ఏ సురేంద్ర నాయుడు. మేము వంశం పారంపర్యంగా అనేక దీర్ఘ రోగాలను నయం చేసినటువంటి అనుభవజ్ఞులం. కంటి సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. పూర్వం పెద్దోళ్ళు అయితే ఏదో ఒక 65-70 ఏళ్ళు దాటిన తర్వాత ఎవరికో కొంతమందికి మాత్రం కంటి చూపు లోపం వచ్చేది. అయితే ఈ రోజుల్లో చాలామంది చిన్న బిడ్డలు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి కూడా ఈ స్పెట్స్ వేసుకోవడం కూడా అలవాటు అయిపోతుంది. కారణం ఏంటంటే ఎక్కువ మొబైల్స్ చూడడం, దీంతోపాటు టీవీలు, ల్యాప్టాప్లు. పూర్వకాలంలో కంటికి ఏదైనా చికిత్సలు కూడా సొంత చికిత్స చేసేవాళ్ళు. కారణం ఏంటంటే ఏదైనా నలుసు పడినా, ఏదైనా ఇబ్బంది అయినా కనీసము వాళ్ళు ఆముదము, చెంటి బిళ్ళ తల్లిల దగ్గర పాలు తెచ్చి సన్బాల్ ఆందమని కంటికి వేసేవాళ్ళు. ఆ కంటిలో ఉన్న గలీజ్ అంతా కూడా బయటపోయి చిన్నపిల్లలకు ఆ సమస్య తీరేది. ఈ కంటి చూపు బాగా మెరుగుపడాలంటే ఈ రెడ్డి వారి నానుబాలలో ఇలా గిచ్చారంటే చూడండి, ఈ విధంగా తెల్లటి పాలు వస్తాయి. ఇక్కడ చూడండి, ఈ పాలు కంటిలో ఇక్కడ చూడండి, నేను పెట్టుకొని చూపిస్తున్నాను. కంటిలో ఈ యొక్క కొలికి దగ్గర పెట్టినట్టు కంటిలోకి పోతుంది. ఈ యొక్క స్రవిస్తున్నటువంటి ఈ పాలను మన కంట్లో వేసుకోవడం మంచిది. దీనివల్ల ప్రయోజనాలు ఏంటంటే కంటిలో ఉన్నటువంటి పొరలు వెళ్ళిపోతాయి. మరి ఇంకొక మొక్క ఏంటంటే మనకు పిచ్చి కుసుమ అని పసుపు పూలు ఉంటాయి, చెట్టంతా ముళ్ళు ఉంటాయి. పసుపు పూలు అది గిలితే కూడా పసుపు పాలు వస్తాయి, లైట్ ఎల్లో కలర్లో వస్తాయి. పసుపు కలర్లో ఇక్కడ చూడండి, పసుపు కలర్లో ఈ వస్తున్నాయి. ఇది నేను కంట్లో వేసుకొని మరీ చూపిస్తాను. చూడండి, ఇక్కడ ముళ్ళులు, చుట్టుపక్కల ఉన్నటువంటి ముళ్ళును కూడా చక్కగా తీసికొనేయాలి. ఎందుకంటే కంట్లో గుచ్చుకోకుండా చూసుకొని అతి జాగ్రత్తగా కంటికి వేసుకున్నారంటే కంట్లో పొరలన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఈ కంట్లో ఈ పాలు పెట్టినప్పుడు కొంచెం మంటగాను మరియు కొంచెం ఎరుపు ఎక్కుతుంది, భయపడాల్సిన అవసరం లేదు. అది కూడా కంట్లో వేసుకోవడం వల్ల కంటిలో ఉన్నటువంటి పొరలపై నేత్ర దృష్టి పెరుగుతుంది. మరొక్క మొక్క ఇక్కడ చూడండి, ఈ మొక్క పేరు నందివర్ధన. చూడండి, పూలు చూడండి ఎంత అందంగా ఉంటాయి. చూడండి, మళ్ళీ పూల్లాగా ఉంటాయి. పల్లెటూరులో, టౌన్లో కూడా ప్రతి ఇంటికాడ, ప్రతి పెరట్లోనూ నాటుకుండే మొక్క. ఈ పూలు 5 రేకుల పూలు ఉంటాయి, రోజా పూలులాగా కూడా ఉంటాయి. మీరు 5 రేకుల పూలు అయితే బాగా ఒక గుప్పెడు తీసుకోండి. ఒక 100 గ్రాముల స్వచ్ఛమైనటువంటి గానుగ ఆడిచ్చినటువంటి నూగల నూనె తీసుకోండి. ఈ నూగల నూనెలో ఈ పూలు నలిపి వేసేసి ఆ రసమంతా కూడా దాంట్లో ఉన్నటువంటి ఈ నూనెలోకి దిగేటట్లు చేసుకోండి. చూడండి, దీన్నే 1000 నేత్రాలు ఆకు అంటాం. సహస్రార చొప్పు ఇట్లా సూర్యుడికి వెళ్తురు ఇలా పెట్టి చూస్తే ఈ ఒక చిన్న ఆకులో 1000 నేత్రాలు కనిపిస్తుంది. ఈ మొక్కను కూడా మేము చూపిస్తాం. దీన్నే మహాబెల్వం కూడా అంటాం. ఇది ముళ్ళులు ఉంటాయి. శ్రీశైలం అడవుల్లో చాలా ఇచ్చల విడిగా దొరుకుతుంది ఈ మొక్క. ఈ మొక్కను తీసుకొని వచ్చి ఈ ఆకులు కూడా బాగా దంచి రసం పిండి వేసుకోవచ్చు. మరొక మొక్క నరజల్లి ఆకు, మీకు పాత వీడియోలో చూపించినాను. అది కూడా మీకు పాత వీడియోలో ఇదే దీని కింద కామెంట్లో కానీ లేదా డిస్కషన్ దీంట్లో పెట్టుంటాం, చూసుకోండి మీరు. మరొకటి, మనకు భగవంతుడు అనేక మొక్కలు ప్రసాదించాడు. 1000 నేత్రాలు ఒకటి, నరజల్ల ఒకటి, నందివర్ధన, ఇలా ప్రతి మొక్కను కూడా మనము సేకరించుకొని ఈ యొక్క ఆకులన్నీ కూడా దంచి రసాలు పిండుకొని ఆ రసాలతో తైలం పాకంగా దింపుకొని ఈ తైలాన్ని ప్రతిరోజు కూడా
కంటికి వేస్తూ వచ్చారంటే చాలా అద్భుతమైనటువంటి నేత్ర దృష్టి పెరుగుతుంది. ఒకటి కాదు, రెండు కాదు, బోలెడని మార్గాలు. వీటినన్నిటి ఏదో ఒక ఆచరణాన్ని ఆచరించి మీరు నేత్ర దృష్టి పెంచుకోవడానికి ఒక ముఖ్యమైన ప్రయత్నం. రెండోది, మనము వాడేటువంటి ముఖ్యంగా మీరు మర్చిపోకుండా వాడవలసింది కూర ఆకులు. కొనగంటాకు, మునగాకు, సిర్రాకు, పాలాకు, అవిసాకు, ఏదైనా సరే ఇలాంటి కూర ఆకులు ప్రతిరోజు కూడా ఒక ఆహారంలో కనీసం వారం 3 మాటలైనా తినండి. డైలీ తినలేకపోతే ఇలా తింటూ మరవకుండా ఏదో ఒక తైలం, కొబ్బరి నూనె అయినా సరే, ఆముదమైనా సరే, తైలాన్ని మాత్రం తలకు మాడుగు పెడుతూ వస్తే నేత్ర దృష్టి త్వరగా కోల్పోదు. ఈరోజు స్కూల్లో బడికి వెళ్ళే పిల్లలకు ఈ నూనె పెట్టకుండానే అర్ధ దృష్టి తగ్గిపోతూ ఉంది. దీంతోపాటు ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్లు, మరి వాడే షాంపులు అనేక విధాలుగా వ్యాధులు అవుతే వస్తున్నాయి. పోగొట్టుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయకపోతే అంధకారంలో పడిపోయి తమ దృష్టిని పోయినటువంటి వాళ్ళు జీవితంలో ఏదీ సాధించలేకపోతారు. దయచేసి అందరూ కూడా నా యొక్క విన్నపాన్ని మీరు ఆలకించి, మేమైతే తయారు చేసాం. ఇక్కడ చూడండి, నందివర్ధన, నరజల్లి, 1000 నేత్రాల ఆకు, ఆ తర్వాత రెడ్డివారి నానుబాలు, ఇటువంటి అద్భుతమైనటువంటి నేత్ర దృష్టిని ప్రసాదించేటువంటి ఈ ఆకుల రసముతో తైలం చేయబడినది. బోలెనన్ని మొక్కలు ఉన్నాయి. ఇంతకుముందు కూడా వేరే కూడా చెప్పున్నాను. వీటిని ప్రతిరోజు కూడా కంటికి ఐ డ్రాప్స్గా వేసుకుంటూ ఈ టీవీలు, మొబైల్కి దూరంగా ఉంటే ఖచ్చితంగా మీకు నేత్ర దృష్టి పెరుగుతుంది. ఈ వీడియోను చివరి వరకు చూసిన దానికి ధన్యవాదాలు. మీకు ఇటువంటి తైలం కావాలనుకునే వాళ్ళు స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు ఫోన్ చేసి మీరు కోరుకున్నట్లయితే మేము పంపించగలము. లేదు, నేరుగా రావాలనుకుంటే స్క్రోల్ అవుతున్నటువంటి అడ్రస్కి వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీకున్నటువంటి సమస్యను మాకు తెలియజేసి పొందవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనం సుఖినో భవంతు. నమస్తే. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.